తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు జ్యోతి అండి. మాది మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ. జగన్ ఒక ప్రభంజనం అంటే చెప్పాడంటే చేస్తాడంటే. ఇలాంటి వ్యక్తి కోటల్లో ఒక్కళ్ళే ఉంటారు. దేవుడు మన కోసం సృష్టించిన సృష్టికర్త. ఈ భూలోక దేవుడిని నిజమండి. ఎందుకంటే ఇంత నిస్వార్థమైన ప్రజా సేవకుడు మన రాష్ట్రానికి దొరకటం అనేది అది దేవుడిచ్చిన గిఫ్టే. మరి అసలు ప్రజలకు అన్యాయం చేసేస్తున్నాడు. ఈ జగన్ వచ్చిన తర్వాత అన్యాయం జరిగిపోతుంది అంటున్నారు కండి ప్రతిపక్షాలు. ఎలా చేస్తాడండి? కళ్ళకు కట్టినట్టు అన్ని కనిపిస్తుంది కదా. ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో అన్ని కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. చేసిని చెప్పండి, చేయని కాదు, చేయని చెప్పని కూడా చేసే మొగధీరుడు, దమ్మున్న మగాడు, రాజన్న ముద్దు బిడ్డ మన జగన్ అన్న. మరి అసలు పేదలకి ఎలాంటి మేలు చేశారండి? మేలు చేయడం ఏంటండి? అమ్మఒడి 45 సంవత్సరాల ఆసరా, పిల్లలకి నాడు నేడు స్కూల్ని మార్చేశాడు. స్కూల్స్ అసలు ఎలా ఉన్నాయండి? అంటే మీరు చిన్నప్పుడు ఎక్సలెంట్. ఇటు వరకు స్కూల్లో చదివేటప్పుడు స్కూల్ అంటే ఇలా ఉందా? ఇప్పుడు అసలు ఈ రోజుల్లో మేము చదవాలని మాకు ఆతృతగా ఉన్నా మేము చదవలేని పరిస్థితి. ఇప్పుడు పిల్లలకి పెద్ద భవిష్యత్తు, పెద్ద పీట వేశాడు. రాబోయే తరాలను ఆలోచించి పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చిన జగనన్నకి మేము మళ్ళీ అన్నే కావాలని కోరుకుంటున్నాం. జనసముద్రం జనసంద్రం లాంటి జనసముద్రంలో ఉప్పొంగుతూ ఎగసిపడే కెరటాలలో సంక్షేమ పథకాలు అనే ఆయుధాన్ని భుజాన వేసుకుని ఒక్కడిగా ఒంటరిగా ఈతున్న ఈతగాడు. ఈ ఈతగాడిని ఏదనిద్దాం ఎవరినే? జగనన్నని. మీరు కూడా జగనన్న గురించి మంచిగా చెప్పండి. అలాంటి నాయకుడు మళ్ళీ మన చరిత్రలో తిరగరాసిన పుట్టబోడు రాడు. అతన్నే ఇచ్చేద్దాం. ఎందుకంటే జగన్ మరి మీరు ఎంతో గొప్పగా చెప్తున్నారు. మరి మళ్ళీ జగన్ గెలిస్తే ప్రజలు వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి మరో శ్రీలంక అయిపోయింది అని అంటున్నారు కదండి. ఎందుకు అవుతుంది? చంద్రబాబు నాయుడు అప్పులు పెట్టెళ్ళాడు. జగన్ పెట్టిన ప్రజల కోసమే చేశాడు. అది చరిత్ర. మనం అప్పులు తీసుకున్నా అప్పులు వస్తూనే ఉంటాయి. ఏ నాయకుడు వచ్చినా అప్పులు వస్తూనే ఉంటాయి. కానీ చరిత్రని మనం గుర్తుపెట్టుకోవాలి. మన రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ధీరుడు, వీరుడు, సూర్యుడు, సంక్షేమ పథకాల వారధి జగనన్న. సరే, మళ్ళీ ఎంత మెజారిటీతో గెలుస్తారనుకుంటున్నారు? మేము 175కి 175. దేవుడు దీవిస్తాడు. ప్రజల ఆశీర్వాదాలు నిండుగా ఉంటాయి. నిజాయితీగా ఉన్న వాళ్ళకి దేవుడు అండగా ఉంటాడండి. ఇది ఒక్కటేనండి. పురాణాలు, చరిత్ర, భగవద్గీత తీసుకున్నా సత్యం ఎప్పటికీ గెలుస్తుంది.